నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న తహసీల్దార్ బాలకృష్ణ నివాసంలో దగదర్తి కార్యాలయంలో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ తో పాటు అతని బంధువుల నివాసాలలోనూ ఏసీబీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు గతంలో సైదాపురం తహసీల్దార్ గా పనిచేస్తోన్న కాలంలోనే అక్రమాలకు పాల్పడినట్లు తహసీల్దార్ కృష్ణపై ఆరోపణలున్నాయి. పలు భూ రికార్డులను తారుమారు చేసినట్లు, ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక తహసీల్దార్ నివాసంలో జరుగుతోన్న దాడుల ప్రాంతానికి ఇతరులను, మీడియాను సైతం ఎవరిని ఏసీబీ అధికారులు అనుమతించడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ. సువర్ణ, నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ గా ఉన్నటువంటి బాలకృష్ణ అనే అధికారిపై ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు 3 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన నివాసం ఉంటున్నటువంటి నెల్లూరు నగరంలోని తెలుగుగంగ కాలనీ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చోట, అలాగే దగదర్తిలోను మిగిలినటువంటి వాళ్ళ బంధువులు మొత్తం 8 చోట్ల ఏకకాలం ఈ దాడులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి నగదు, బంగారంతో పాటు స్థిరాస్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొంత సమాచారం కూడా ఏసీబీ అధికారులకు వచ్చినట్టుగా మనకున్నటువంటి అనధికారికమైనటువంటి సమాచారం. అలాగే గతంలో సైదాపురం తహసీల్దార్ గా పనిచేసిన కాలంలో అప్పట్లో అంటే 2015 నుంచి 2022 వరకు దాదాపు 7 మంది తహసీల్దార్లు అప్పట్లో భూములు 22A అలాగే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఆ ప్రకారంగా భూములందరూ కూడా మిగతా వాళ్ళకి కూడా అంటే ఒక ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములకి హక్కులు కల్పించారు, అనర్హులకు అనేటటువంటి ఆరోపణలతో ఆ రోజు అక్కడున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ కొనసాగుతుంది. అందుకు సంబంధించినటువంటి గతంలోనే గత 2025 జూలైలో ఆ రికార్డును కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన సైదాపురం నుంచి తాజాగా ఇక్కడ దగదర్తి మండలం తహసీల్దార్ గా వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని రికార్డులకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితుల్లో, అలాగే మరికొందరు ఇచ్చినటువంటి సమాచారంతో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్నటువంటి ఆ కోణంలో కూడా రెండింటినీ పరిశీలన చేసి ఇవాళ ఆయన తెల్లవారుజాము నుంచి కూడా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో కూడా పెద్ద ఎత్తున అనధికారికమైనటువంటి అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టు కూడా ఒక సమాచారం ఉంది. దీనిపైన ఏసీబీ అధికారులు ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇంకా చెప్పలేదు. బహుశా ఈ మొత్తం కూడా పూర్తిగా రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని దాన్ని అన్ని లెక్కలన్నీ తేల్చిన తర్వాతనే చెప్పేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అధికారి మీద అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయన్నటువంటి కోణంలోనే ఈ ఏసీబీ రైట్ సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.